ఇవాళ నుంచి డేస్ ఎన్ని కౌంట్ చేసుకోవాలి. ఇంతకీ ఏం జరిగిందంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. మళ్ళీ లియో బాబేమో పొద్దున్న లేచి అందరు గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. ఇంతకు డేస్ ఎందుకు కౌంట్ చేసుకోవాలని చెప్పానంటే, అమ్మ అయితే ఊరికి వెళ్ళారు ఇవాళ పొద్దున్నే. అమ్మ ఉంటే వంట చేసి పెట్టేవాళ్ళు, తర్వాత అయితే మధ్యలో బాబు ఏడుస్తుంటే ఒక్కొక్కసారి ఎత్తుకొని తిప్పేవాళ్ళు అనమాట. నాకైతే భోజనానికి కూడా కొంచెం కష్టమయ్యేది కాదు. ఇవాళ నుంచి కొంచెం క్రిటికల్ పొజిషన్ అని చెప్పాలి. ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా హ్యాండిల్ చేస్తానో లేదో నాకైతే తెలియదు. లియో బాబు ఆడుకుంటుంటే బెడ్షీట్లన్నీ మడతేస్తున్నాను, ఇల్లు సర్దుకుందామని చెప్పి అంతలేకి ఏడుస్తున్నాడు. నేను బాబుని ఎత్తుకొని తిప్పుతుంటే ఇంకా వంట అయితే లేట్ అయిపోతుందని చెప్పి తమ్ముడు అయితే చట్నీ చేస్తున్నాడు దోశలేకి అని చెప్పి. టిఫిన్ అంతా రెడీ అయిపోయింది కానీ అందరు తినేశారు. నేను తినాలంటే ఎవరో ఒకరు బాబుని పట్టుకోవాలి, అందుకే మా వారి చేతులు పెట్టాను. చూడండి ఎలా తిప్పుతున్నాడు. ఒక పక్క తమ్ముడు వేడివేడిగా దోశలు వేసిస్తుంటే నేనైతే దోశలు తినేశాను. ఇంక లియో బాబు కొద్దిసేపు ఆడుకుంటున్నాలే, మధ్యాహ్నం లంచ్ అయితే తొందరగా చేసేసుకుందామని స్టార్ట్ చేశాను. మధ్య మధ్యలో అయితే ఏడుస్తున్నాడు అనమాట. తమ్ముడు కొంచెం, నేను కొంచెం ఎలాగో వంట అయితే కానిచ్చేసాము. నాకేమో అందరు కలిసి తింటేనే సాటిస్ఫాక్షన్, కానీ లియో బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళని తినమని చెప్పాను ఫస్ట్. తర్వాత బాబుని మా వారు ఆడిపించుకుంటుంటే నేనైతే లంచ్ కంప్లీట్ చేసేసాను. తమ్ముడు కూడా లేకుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో.